హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఉపయోగిస్తున్న స్మార్ట్ ఫోన్ ఎంత అద్భుతంగా ఉందో అందరికీ తెలిసిందే. కానీ ఇది ఇలా ఎలా వచ్చింది? అసలు మొబైల్ ఫోన్ ఎప్పుడు మొదలైంది? ఏ రూపంలో వచ్చింది? ఇవన్నీ తెలుసుకోవడానికి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. 1983లో మొట్టమొదటి మొబైల్ ఫోన్ మోటోరోలా డైనా TAC 8000X జన్మించింది. ఇది 1 కిలోకి పైగా బరువుతో కేవలం కాల్ చేయడానికి మాత్రమే వాడేవారు. మొదటి స్మార్ట్ ఫోన్ 1992లో IBM సిమాన్ పేరుతో విడుదల అయ్యింది. ఇది కాల్ చేయడమే కాదు, మెసేజ్లు పంపడం, ఈమెయిల్ చెక్ చేయడం, డిజిటల్ నోట్ తీసుకోవడం చేయగలిగింది. మొదటి తరం మొబైల్ టెక్నాలజీ అంటే 1G 1980లలో ప్రారంభమైంది. ఇవి అన్లాక్ కాల్స్కి ఉపయోగపడేవి. తరువాత 2G 1991లో వచ్చింది. ఇది డిజిటల్ కాల్స్, మెసేజ్లు పంపడానికి అవకాశం ఇచ్చింది. 3G వచ్చేసరికి ఇంటర్నెట్, వీడియో కాల్స్ మొదలయ్యాయి. 4G వలన హై స్పీడ్ డేటా వచ్చేసింది. వీటిని మనం యూట్యూబ్, నెట్ఫ్లిక్స్ లాంటి యాప్స్లో వీడియోలు సులభంగా చూడగలిగాం. ఇప్పుడు 5G ఉంది. ఇది సూపర్ ఫాస్ట్ డేటా వేగాన్ని ఇస్తుంది. 2000 సంవత్సరంలో నోకియా ప్రపంచంలో టాప్ బ్రాండ్. వాళ్ళ ఫోన్లు బ్యాటరీ బ్యాకప్, మొట్టమొదటి గేమ్ స్నేక్తో ఫేమస్ అయ్యాయి. తరువాత 2007లో యాపిల్ తన మొదటి ఐఫోన్ తీసుకొచ్చింది. ఇది టచ్ స్క్రీన్, ఇంటర్నెట్, యాప్స్ అన్నీ కలిపింది. ఇక ఆండ్రాయిడ్ 2008లో గూగుల్ తెచ్చింది. ఇది చాలా కంపెనీలకు ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇప్పుడు శాంసంగ్, వన్ప్లస్, రియల్మీ, వివో లాంటి బ్రాండ్లు మార్కెట్లో రాజ్యమేలుతున్నాయి. మొబైల్స్ ఇప్పుడు కెమెరా, మ్యూజిక్ ప్లేయర్, లైటింగ్, వాచ్, కంప్యూటర్ అన్నీ కలిపిన పరికరంగా మారిపోయాయి. ఫింగర్ ప్రింట్, ఫేస్ అన్లాక్, AI కెమెరా, 100x జూమ్, ఫోల్డబుల్ ఫోన్లు కూడా మార్కెట్లో వచ్చాయి. ఇంకా రానున్న రోజుల్లో ఫోన్లు మరింత స్మార్ట్ అవుతాయి. ఆగ్మెంటెడ్ రియాలిటీ, ఫోల్డబుల్ స్క్రీన్స్, చిప్ ఆధారిత కమ్యూనికేషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫేవరెట్ మొబైల్ ఏదో కామెంట్ చేయండి. ఇంకిన్ని ఆసక్తికరమైన వీడియోలు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.